ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ గోపెమ్ము ఇటు రావమ్ము. పద్మం చెప్పండి. ఏమే ఏంటోనే అసలు నీ అందం ఎవ్వరికీ రాదు. నువ్వు ఇలా పనిచేస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి డబ్బులు కావాలా? టపీ మరి పట్టేస్తావు నువ్వు చిలిపి. అర్ధాంతరంగా వచ్చి అందం గురించి మాట్లాడుతుంటే అలాగే అనుకుంటారులేండి. ఇదే ఆ తెలివిందు చూసావు. విషయం చెప్పండి ముందు. ఏమే భార్యతో కాసేపు ప్రేమగా మాట్లాడుకునేవే పద్మం. వచ్చిందెందుకో తెలిసినప్పుడు మాటలెందుకు? ఏమీ లేదు పద్మం, ఆఫీస్ వరకు వెళ్ళి రావాలి. జేబులో చూస్తే డబ్బులు కనబట్లేదే. ఏమే నువ్వు కొంచెం డబ్బులు ఇచ్చావనుకో పని చూసుకుని ఇట్టే వచ్చేస్తా. మీరే ఆఫీస్కి వెళ్తారో నాకు బాగా తెలుసు. నా దగ్గర డబ్బులు లేవు. బ్యాంకులో డబ్బులు లేవుంటే ఎవడో నువ్వు నమ్ముతాడమ్మా? ఏమే ఆ కట్టలు కాకుండా పక్కన ఉన్న చిల్లర ఉంటే చూసావా, అది ఇవ్వే చాలు వెళ్ళొచ్చేస్తాను. పూట పూటకి డబ్బులంటే నేను ఎక్కడి నుంచి తేవాలండి? ఇదిగో నువ్వు అలా అనక పద్మం, అక్కడ ఆఫీసులో నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురుగా గ్లాసులు పెట్టుకున్నా? ఎప్పుడు నాకు అదే చేస్తా అనుకుంటున్నావా? అప్పుడప్పుడు తాటి చెట్టు దగ్గర ఈత చెట్ల దగ్గర కూడా మీటింగ్ పెట్టుకుంటూ ఉంటామే. తెలుసులేండి, డబ్బులు లేకపోతే ఊరు చివరున్న సారా బట్టీల దగ్గర కూడా మీటింగులు పెట్టుకుంటారని తెలుసు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఇదిగో ఇదిగో పద్మం 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 ఒసేయ్. పద్మం దగ్గర పని అవ్వలేదు. అత్తయ్య గారి చీర చెంగు ముడి ఈ అత్తయ్య దగ్గర ఎప్పుడు వర్కౌట్ అవదు. ఈ బీరువాలో చూస్తే పద్మం డబ్బులు పెట్టి చావట్లేదు. నాకేమో మీటింగ్ టైం అయిపోతుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? దేవుడా, 4 పిడచగట్టుపోయి నాట్యం ఆడేస్తుంది. నాకు తెలిసి ఈ విషయంలో మామయ్య హెల్ప్ తీసుకోవాలి. ఓరి దేవుడా, ఏంటయ్యా ఇది? నేనేమో మిద్దెలు అడిగినా మేళ్ళు అడిగినా ఏదో ఒక చిన్న క్వార్టర్ అంతే కదా నేను అడిగింది. అది కూడా ఇవ్వలేకపోతున్నావా? క్వార్టర్ అడిగితే ఫుల్ ఇచ్చేసేవేంటి స్వామి నువ్వు? అజా నువ్వా? మీకోసమే ఈ ఫారిన్ బాటిల్ మామయ్య. ఏంటి ఈ బుచ్చి ముండా సముద్రాలు దాటొచ్చింది నా కోసమా? అవును మామయ్య, మీకోసమే. పోన్లేమ్మా, నా బాధ నువ్వన్నా అర్థం చేసుకున్నావమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.